కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపొందారు. 56 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై శిల్పా చక్రపాణి విజయం సాధించారు. మొత్తానికి చూస్తే దివంగత నేత భూమా నాగిరెడ్డి కల నెరవేరిందనే చెప్పుకోవచ్చు. ముందు నుంచే భూమా, శిల్పా కుటుంబాల మధ్య విభేదాలు ఉండేవి. వైసీపీని వీడి భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ టీడీపీ కండువా కప్పుకున్నారు. అయితే ఇద్దరూ ఒకే గూటులో ఉండటంతో అప్పటినుంచి భూమా, శిల్పా ఫ్యామిలీ మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో పరిస్థితులు ఉండేవి. దీంతో రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు నాయుడు వారిద్దరినీ ఏకం చేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా విజయానికి సాయశక్తులా ప్రయత్నాలు చేయాలని చెప్పిన విషయం తెలిసిందే. టీడీపీ గెలుపుతో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.